కెమెరామెన్ కమిటీ సభ్యులందరూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ కి నేను అటెండ్ కావాల్సిన కాలేకపోయాను. అర్జెంట్ హైదరాబాద్ పని నుండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను కాబట్టి అన్నిగా భావించొద్దని మా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ, జర్నలిస్టులు నా కుటుంబ సభ్యులు అంటే ఆ శాఖ మంత్రిగా అనేక పర్యాయాలు మీరు నాతో చర్చించారు, నేను కూడా చర్చించాను. ఇదొక తుది దశకు వచ్చింది. అక్రిడేషన్ కార్డ్స్ కు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరమే అంటే ఈ రాబోయే 10 రోజుల లోపే అక్రిడేషన్ కార్డ్స్ సంబంధించిన విషయం అంతా కూడా తీపి కబురు మీకు అందించబోతున్నాను. ఆదేశాలు జీవో రూపంలో మీ అందరికీ ఇవ్వబోతున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఈ అంశంలో పలు పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారితోనూ అదే రకంగా మీ సభ్యులతోనూ కూడా చర్చించి దీన్ని సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఉన్న కారణంగా డిలే అయిన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా ఎలా పాజిటివ్ గా తీపి కబురు మీకు చెప్పాలో ఆ సందర్భం కూడా కొత్త సంవత్సరం చెప్తాను. ఈ పాత సంవత్సరంలో అక్రిడేషన్ కార్డు ఇష్యూ కంప్లీట్ చేసి కొత్త సంవత్సరంలో తీపి కబురు, మరొక తీపి కబురు, హౌసింగ్ కబురు కూడా, ఇళ్ల స్థలాల కబురు కూడా మీ అందరికీ తెలియజేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యుడిగా తెలుసుకుంటూ, ప్రజలకు తెలిసేలా మన వార్తలు ఉండాలి. సమాజంలో మెజార్టీ వర్గం తరఫున జర్నలిస్టు పనిచేయాలి. ఎస్సీ ఎస్టీలు, మైనారిటీలు వీళ్ళందరి తరఫున మీడియా తన కళాన్ని కదిలించాలి, తన గళాన్ని వినిపించాలి. నిరంతరం అనుక్షణం జనస్వరంగా మన మీడియా అడుగులు ఉండాలి. ప్రతి అక్షరం ప్రజల తరఫున మనం రాయాలి, మనం వినిపించాలి. అది మన మీడియా బాధ్యత. మన హక్కులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ మనకు బాధ్యతలు, విధుల రూపంలో బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి.